నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము కీళ్ళవాతం గురించి డిస్కస్ చేద్దామండి. ఎందుకు ఈ కీళ్ళవాతం అంటే ఈ చలికాలంలో విపరీతంగా వచ్చే ప్రాబ్లమ్స్లో కీళ్ళవాతం కూడా ఒకటండి. ఎందుకంటే ఈ చలికి నొప్పులన్నీ పెరిగిపోతుంటాయి. చాలామంది కేసెస్లలో నాకు వచ్చే కేసెస్లలో అండి ఇప్పుడు ఎక్కువగా ఆర్థరైటిస్ కేసెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఈ రొమటైడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే మన కీళ్ళు ఎఫెక్ట్ అవుతుంటాయి. చిన్న కీళ్ళ నుంచి మొదలుకొని చూస్తే పెద్ద కీళ్ళ వరకు, అంటే మన చేతి వేల జాయింట్స్లో మొదలుకొని మన హిప్ జాయింట్, మోకాళ్ళ నీ జాయింట్స్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతుంటాయి. అంటే విపరీతమైన నొప్పులు ఎక్కువగా ఉంటాయి. వాటితో జ్వరం ఎక్కువగా ఉంటుంది. ఆ జ్వరంతో కూడిన నొప్పులు అంటామండి ఎక్కువగా. అలాగే మనం ఏంటంటే ఈ కీళ్ళవాతంలో మనం మార్నింగ్ లేచేసరికి మనం ఎలాంటి పని చేయలేం. కీళ్ళన్నీ బిగ్స్గా పట్టేసి ఉంటాయి. మన ఫింగర్స్లో ఒక జాయింట్స్ అయితే అసలు మనం ఫోల్డింగ్ చేయలేమండి. వేళ్ళు అనేది ఇట్లా ఫోల్డింగ్ చేయలేం. ఫోల్డింగ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. వాళ్ళు ఇలా కొంచెం ఇట్లా ఫోల్డ్ చేస్తేనే విపరీతమైన నొప్పి ఉదయం. ఇలా వాళ్ళ ఫింగర్స్ టచ్ చేస్తేనే భరించరాని నొప్పి ఉంటుంది ఉదయం పూట. ఇలాంటి లక్షణాలు ఈ కీళ్ళవాతంలో చూస్తుంటాం. దాంతోపాటు ఏమవుతుంటుందంటే వాళ్ళకి ఈ నొప్పులతో పాటు జ్వరం ఎక్కువగా ఉంటుందండి, లో ఫీవర్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఎందుకంటే ఇది రావడం మేజర్ రీజన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. అంటే మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి అది మనం కాపాడాల్సిన రక్షణ వ్యవస్థ మనకే హాని చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మన బాడీలో రక్షణ వ్యవస్థ మనకు కాపాడాలి. కాబట్టి ఇప్పుడు బయట నుంచి వచ్చే వైరస్, బ్యాక్టీరియా నుంచి మనం బాడీ కాపాడాల్సిన వ్యవస్థ అది నశించిపోతుంది. కాబట్టి దానివల్ల ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది వంశపారంపర్యంగానే చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంటుందండి. కానీ మేజర్గా ఏంటంటే మన ఇన్ఫెక్షన్స్ మూలంగా, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరికి చాలామంది స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. ఈ స్టెరాయిడ్స్ ఎక్కువ వాడినంత కాలం వాళ్ళ నొప్పులు అనేది కొంతవరకు తగ్గినట్టుగా అనిపిస్తాయి. ఆ స్టెరాయిడ్స్ మానేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతాయి. కాబట్టి మన హోమియోపతిలో ఎలాంటి స్టెరాయిడ్స్ ఇవ్వమండి. ఎలాంటి స్టెరాయిడ్స్ లేకుండా లైఫ్ లాంగ్ వాళ్ళకి తగ్గే విధంగా ట్రీట్మెంట్ ఇస్తామండి. మన దాంట్లో కొంతమంది పేషెంట్స్కి ఆర్ఏ ఫ్యాక్టర్, రొమటైడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ నెగిటివ్ వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయండి. వాళ్ళు చాలామంది కేసెస్లో మనకు పాజిటివ్ ఉంటుంది. వాళ్ళ విపరీతంగా నొప్పులు ఎక్కువగా ఉంటాయి. అలాగే స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. కొంతమంది వైజోలిన్, ఓమ్నోకార్టిల్, అలాగే మిథైల్ప్రెడ్నిసోల్ ఇలాంటి కొన్ని రకాల స్టెరాయిడ్స్ వాడుతుంటారు. హైడ్రోక్లోరోక్విన్ ఇవి వాడుతున్నంత కాలం వాళ్ళకి పర్లేదండి. కానీ వాడినంతసేపు ఏమవుతుంది, కిడ్నీ ఫంక్షన్ దెబ్బతింటుంది. కిడ్నీ ఫంక్షన్ దెబ్బతినిపోయి వాపులు స్టార్ట్ అవుతాయి. ఫేస్ పైన వాపు రావడము, ఫేస్ అంతా ఉబ్బిపోవడము, కాలు మొత్తం ఉబ్బిపోవడం, కాలంతా వాపులు రావడము, ఇలాంటివి ఎక్కువ చూస్తుంటాం ఈ స్టెరాయిడ్స్ వాడుతున్నప్పుడు. కాబట్టి స్టెరాయిడ్స్ వాడడం అనేది మంచిది కాదండి. ఎంతవరకు మీరు స్టెరాయిడ్స్ అవాయిడ్ చేసుకుంటే మీ బాడీ అంత సేఫ్గా ఉంటుంది. కాబట్టి మనం స్టెరాయిడ్స్ వాడి మన బాడీని మనం హాని చేసుకోవద్దు. దానికి డ్రగ్స్ లాగా మనం అలవాటు పడద్దు. వీలైనంత వరకు ఆ స్టెరాయిడ్స్ అన్ని తీసేసి న్యాచురల్గా తగ్గించుకునే విధంగా చూడాలండి. మన ఇమ్యూనిటీ పవర్ని మనం పెంచుకోవాలి. కాబట్టి కొంత రకాల డైట్ పాటించుకుంటూ మనం హోమియోపతి మెడిసిన్స్ కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఈ కీళ్ళవాతానికి మనం స్వాస్థ్య పరిష్కారం అని చేయొచ్చు. వాళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడక్కర్లేదండి. కొంతకాలం పాటు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే ఎక్సలెంట్గా వాళ్ళకి రికవర్ అవుతుంది. అంటే మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా కూడా చేయాలండి. ఎందుకంటే వాళ్ళు చలికాలంలో, వర్షాకాలం ఇలాంటి కాలం ఏ కాలంలోనైనా వాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. కాబట్టి మీకు ఈ కీళ్ళవాతం సంబంధించిన సమస్యలు ఉన్నాయంటే ఒక్కసారి మీరు మమ్మల్ని సంప్రదించండి. మీకు దాని గురించి పూర్తిగా వివరించడం జరుగుతుంది. మళ్ళీ ఎలా ఉంటుంది ట్రీట్మెంటు, ఎంత కాలం పడుతుంది, ఎంత సమయం పడుతుంది, మీ స్టెరాయిడ్స్ టాబ్లెట్ కూడా సడన్గా మానేయించమండి. వాటిని నిదానంగా తగ్గించుకుంటూ మన పవర్ పెంచుకుంటూ వెళ్తుంటాం. మీకు పూర్తిగా తగ్గాకనే స్టెరాయిడ్స్ తీసేయడం అనేది జరుగుతుందండి. కాబట్టి మీరు బీపీ ప్రాబ్లమ్స్ ఉన్నా, షుగర్ ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు మన ట్రీట్మెంట్ వాడుకోవచ్చు. మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎలాంటి డైట్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉండవండి. నమస్కారం అండి.